ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు గణనామంలో చేరికూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా దేవుని మాటల మీద మీరు లక్ష్యం ఉంచాలని ప్రేమతో మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మనం కీర్తన గ్రంథాన్ని తిరిగి మూడవది ఆశీర్వాదం కూడా మనకు ఆయనే. అబ్షాలోము నుంచి తప్పించబడిన తర్వాత దేవుడు కీడు చేయాలని తన కుమారుడైన అబ్షాలోము అనుకున్న దేవుడు తనకు ఆధారంగా ఉన్న కారణాన్ని బట్టి నా ఆధారం దేవుడే అని చెప్పాడు. అంతేకాకుండా ఒకసారి ఆ అబ్షాలోము దగ్గర నుంచి పారిపోయే సందర్భంలో షిమి అనేవాడు ఎదురొచ్చాడు. నా వైపు చూడండి. షిమి అనేవాడు తనను ఎదురు వచ్చి అతని మీద, అంటే దావీదు మీద రాళ్ళు విసరడం మొదలుపెట్టాడు. సౌలు యొక్క, అంటే ఈ షిమి అనేవాడు ఎవడంటే సౌలు యొక్క సంతతి వాడు. సౌలు మరి తను చేసినటువంటి అక్రమ కార్యాలను బట్టి మరణం చెందిన దాన్ని మరి షిమి అనేవాడు సౌలు మీద ఉన్నటువంటి ఆ కోపం, ఆ ఉగ్రత, సౌలు ఇంటి వారికి జరిగినటువంటి ఆ ప్రతికూల పరిస్థితులను బట్టి నీకు శాపం వచ్చింది, దేవుడే నీకు రాజ్యాన్ని కాకుండా నీ కుమారుణ్ణి నీకు విరోధంగా రేపాడు, దాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావని శాపనార్థాలు పెట్టడం మొదలు పెడతాడనమాట. సెరూయ కుమారులు అంటే యోవాబు, ఇంకా యోవాబుతో ఉన్నటువంటి దావీదు యొక్క సైన్యం దావీదును వెంబడిస్తున్న వారు అన్నారు, రాజా నువ్వు అనుమతిస్తే ఒక్కసారి ఒకే దెబ్బతో ఈ షిమి అనేవాడిని సంహరిస్తామంటే, అప్పుడు దావీదు అన్న మాట ఏంటంటే, వాడిని శపించనివ్వండి, దేవుడే అనుమతి ఇచ్చాడు వాడికి, ఒకవేళ దేవుడు అతని శాపాలన్నీ నాకు మేలుగా చేస్తాడేమో అన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. పర్వాలేదు, కొన్ని శాపాలు, కొన్ని అనర్థమైన మాటలు కూడా పడుతుండొచ్చు దేవుని పిల్లలు, అయినా భయపడద్దు. మనకు విరోధంగా మాట్లాడిన ప్రతి మాట, శాపంగా పలికిన ప్రతి మాట మన కొరకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా చేయగలడు. మనుషులు, ఇంకొక మాట చెప్తాను, సామెతల్లో ఒక మాట చెప్పాడు, హేతువు లేని శాపాలంట తగలవంట. చెప్పండి, ఏ శాపాలు? హేతువు లేకుండా నోటి మరి దురుసుతనంతో శాపనార్థాలు, శాపమైన మాటలు పలికితే అవి ఎవరికీ హాని కలిగించలేవు. కనుక దేవుని పిల్లలు ధైర్యంగా ఉండాలి. ఒకవేళ యాదృచ్ఛికంగానైనా కావాలనైనా శపిస్తున్నా, ఈ షిమి వాడు చేసినటువంటి వాటన్నిటినీ దావీదు ఏం చెప్పాడంటే, ఒకవేళ అతన్ని శపించనివ్వండి, మీరెందుకు అతని జోలికి వెళ్తారు, దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి వాడు శపిస్తున్నాడు, వాని యొక్క నోటి నుంచి వచ్చే శాపాలన్నీ నాకు మేలుకరంగా దేవుడు మార్చుతాడేమో అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. అంటే ఈ అంశాన్ని మూడవ అంశంగా నేను చెప్తాను తర్వాత, కానీ రెండవది ఉంది మధ్యలో. అదేంటంటే అతిశయం అయిపోయింది, ఆధారం చెప్తాను. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు చూడండి. 5వ వచనంలో యెహోవా నాకు ఆధారం. కీర్తన 3వ అధ్యాయంలో 5వ వచనం, యెహోవా నాకు ఆధారం. అందరు చెప్పండి, యెహోవా నాకు. నీకు ఆధారం ఎవరంటే ఎవరిని చెప్తాను? వాక్యాన్ని చెప్పమని లేదు ఇప్పుడు నేను. నీకు ఆధారం ఎవరంటే ఎవరిని చెప్తావని అడుగుతున్నాను. ఎవరిని చెప్పరా మీరు? అసలు మీకు ఆ ప్రస్తావనే రాదా? ఇక్కడ కూడా కొన్ని ఆధారాలు మనుషులకు ఉన్నాయి, అవి నేను జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ అవి మీకు లేకపోవచ్చేమో, కానీ మనుషులకు ఉండే సహజమైన ఆధారాలు కొన్ని చెప్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దేవుని మీద దావీదైతే ఈ ప్రతికూల పరిస్థితులు, అంటే కుమారుడే తను వెంటాడుతున్నప్పుడు, కుమారుడి చేత తరంబడి పైన తల మీద కూడా గుడ్డు కప్పుకొని కాళ్లకు చెప్పులు లేకుండా అరణ్యంలో కొండల్లో గుండా, చెక్ చేసావు బాబు వస్తుందా, కొండల్లో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మరి కన్నీళ్లతో ఏడ్చుకుంటా ఆ కొండలు ఎక్కుతున్నప్పుడు, మరి ఏ ఆధారం లేనప్పుడు దేవుని పైన ఆధారపడ్డాడు. ప్రభువా నీవే నాకు ఆధారం. ఈ అబ్షాలోము సంఘటన గురించే ఈ కీర్తనలో రాశాడు.
నాకు నువ్వే ఆధారం. అబ్షాలోముకున్న ఆధారం మంది, మార్బలం. అతను బంట్రోతులను పట్టుకొని తిరిగేవాడని, గుర్రం వేసుకొని మరి గాడిద మీద తిరిగేవాడని జ్ఞాపకం చేశాను. అతనికి సౌందర్యం ఆధారం, అతని తల వెంట్రుకలు అతనికి ఆధారం. దాన్ని బట్టి అతను ఏ లోపం లేనివాడుగా కనబడుతున్నాడు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే దావీదు మాత్రం ఏం చెప్తున్నాడంటే, యెహోవా నీవే నాకు ఆధారం. అన్ని పరిస్థితుల్లో దేవుని పిల్లలకి దేవుడే ఆధారంగా ఉండాలి. దేవునిని ఆధారం చేసుకునే వాళ్ళు దీవించబడతారు. దేవుని ఆధారాన్ని వదిలిపెట్టి దేన్ని ఆధారం చేసుకున్న వారి ఆధారాలన్నీ కూడా వ్యర్థంగా ఎంచబడతాయి. అవి వారికి ఆశీర్వాదకరంగా ఉండవు. ఒక మాట ఇర్మియా గ్రంథంలో రాయబడింది, మీరు చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చూడండి. ఒకసారి వాక్య భాగం చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. 17వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 5వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను ఆధారం చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నాడు శాపగ్రస్తుడు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని గురించి అని కాదు, కానీ సమాజంలో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని బట్టి ఇర్మియా ద్వారా దేవుడేం మాట్లాడాడంటే, నరులను ఆశ్రయించి, తర్వాత శరీరులను తనకు ఆధారంగా చేసుకొని. కొంతమంది మంది మార్బలాన్ని ఆధారం చేసుకుంటారు, శరీరులను ఆధారం చేసుకుంటారు. దాన్నే అండ అంటారు కదా, చెప్పండి ఏంటది? అండ అంటారే, ఆ అండలను ఆధారం చేసుకుంటారు. లేకపోతే శరీరులను, నరులను తమకు ఆధారంగా చేసుకొని అదే ఆధారం అనుకుంటారు. అన్ని విషయాల్లో వాళ్ళపైన వాళ్ళు ఆధారపడతా ఉంటారు. కానీ అలా శరీరులను ఆధారం చేసుకొని నరులను ఆశ్రయించినటువంటి వారి పరిస్థితి ఏమని చెప్పాడంటే, బైబిల్ నుండి జాగ్రత్తగా చూడండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. చెప్పండి, తన దృష్టిని దేవుని మీద కాకుండా నరుల మీద పెట్టేవాడు, శరీరుల మీద, వారిని నరులను శరీరులను ఆధారం చేసుకునేవాడు ఎలాంటి వాడు అంటే శాపగ్రస్తుడు అని చెప్తుంది వాక్యం. మన దృష్టి ఎప్పుడు దేవుని మీద ఉండాలి, నరుల మీద, మనుషుల బలం మీద ఆధారపడకూడదు. అది ఎప్పటికీ శాశ్వతం కావు, అవి అంతరించిపోతాయి. అక్కడ చాలా క్లియర్గా రాయబడింది, వాడు శాపగ్రస్తుడు. 6వ వచనంలో ఏమన్నాడంటే, వాడు ఎలా ఉంటాడంటే ఎడారిలోని అరుహ వృక్షం వల్లే ఉంటాడు. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసిస్తాడు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందువల్ల యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. 8వ వచనంలో వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి ఆధారం చేసుకునే వ్యక్తికి, శరీరులను ఆధారం చేసుకున్న వ్యక్తులకి ఇదే తేడా. నరులను ఆశ్రయించి శరీరులను ఆధారం చేసుకునేవాడు శాపగ్రస్తుడైతే, యెహోవాను ఆశ్రయించేవాడు ఎలా ఉంటాడంటే వాడు ధన్యుడు. వానికి యెహోవా తోడుగా ఉంటాడు. వాడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన చెట్టులాగా ఉంటాడు. తగిన కాలంలో ఫలాలు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఒక వర్షం లేకపోయినా అది చింతనందదు, కాపు మానదు. అంటే ఎల్లవేళలా వాళ్ళ జీవితం, వాళ్ళ ఆత్మీయత అనేటువంటిది బహు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆధారం చేసుకుంది మనుషులను కాదు, దేవునిని ఆధారం చేసుకున్నారు. నరులను ఆశ్రయించలేదు, శరీరాలను ఆధారం చేసుకోలేదు. కాబట్టి దేవుడే వారికి ఆశ్రయదుర్గంగా ఉండి వారిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. గంభీరంగా అందరూ స్తోత్రం చెప్పండి. కాబట్టి మన ఆధారం అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణిగా పెట్టుకోవాలి. దావీదు మరణం వస్తుందని తెలుసు, కుమారుడే మరి విపరీత ధోరణితో తన మీదకి వస్తున్నాడు తెలుసు. ఆ పరిస్థితుల్లో తను ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద. 3వ వచనంలో అద్భుతంగా చెప్తున్నాడు, యెహోవా నీవే నాకు ఆధారం. గంభీరంగా స్తోత్రం చెప్పండి. 22వ అధ్యాయం 10వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 22:10. కీర్తనల గ్రంథం 22:10.
62:7 కీర్తనలు 62:7 చదవండి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నువ్వే. ఎప్పటి నుంచి అంట? పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత కాదు, అసలు నేను గర్భంలో ఉన్నప్పటి నుంచి నాకు ఆధారం నువ్వే. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఇలా ఉండాలి. వాస్తవంగా గర్భంలో ఉన్నప్పుడు తనకు తెలియకపోవచ్చు కదా, కానీ ఇప్పుడు ఎలా మాట చెప్తున్నాడు మీరు అది గ్రహించాలి. అప్పుడు కూడా నువ్వే నాకు ఆధారం. ఉన్నతంగా ఉన్నటువంటి తన యొక్క జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు మొదటి నుంచి తనకు దేవుడే ఆధారంగా ఉన్నట్టు. మనుషులు ఉన్నారు, శరీరులు ఉన్నారు, అన్నదమ్ముళ్ళు ఉన్నారు. వాస్తవంగా ఇశ్రాయేలు పైన రాజుగా ఒకరిని ఎన్నుకోవాలని యెషయా నీ కుమారులందరినీ పిలిపించమంటే యెషయా అందరిని పిలిపించాడు, కానీ దావీదుని పిలిపించలేదు. దావీదు మాత్రం గొర్రెల కాపరిగా గొర్రెల దగ్గర ఎక్కడో పొలంలో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు వీళ్ళందరినీ నేను త్రోసివేశాను, వీళ్ళల్లో నేను ఎవ్వరినీ కోరుకోలేదని చెప్పాడు. అప్పుడు యెషయాను అడుగుతాడు సమూయేలు, నీ కుమారులు వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడయ్యా. కడసారి వాడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? పొలంలో గొర్రెల దగ్గర ఉన్నాడు. అక్కడ దేవుడు చెప్తాడు, సమూయేలు చెప్తాడు ఏంటంటే అతన్ని పిలిపించాలి. అతను వస్తూ ఉండగా దేవుడు మాట్లాడతాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుణ్ణి ఆధారంగా చేసుకునే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, నీ పక్కన ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ పక్కన పెట్టి నిన్ను ఆశీర్వదించడం దేవునికే సాధ్యమవుతుంది. హల్లెలూయా. అది ఇదిగో ఈ పిల్లలు చూడండి, దయచేసి మీకు ఇంటర్వ్యూ పెద్ద కాంపిటీషన్ అవ్వచ్చు, అది ఓ పెద్ద సమస్య అవ్వచ్చు. 100 మంది నీకు ముందు ఉండొచ్చు, నువ్వు 100 మంది తర్వాత ఉండొచ్చు. ఒకటో వరుసలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి. కానీ నువ్వు దేవుణ్ణి ఏం చేసుకోవాలంటే ఆధారంగా చేసుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. దీంట్లో నీ జ్ఞానం, నీ తెలివి, నీ పరిస్థితులు, నీ అందచందాలు ఇవేం పనికిరావు, అవి ఆధారం కావు. కానీ కొంతమందికి అవే ఆధారం. ఇంకొకసారి కూడా చెప్పాడు 62వ కీర్తనలో 7వ వచనంలో ఇంకొకసారి దావీదు అదే మాట చెప్పాడు, నా రక్షణకు నా మహిమకు. అందరూ చెప్పండి, తన రక్షణకును తన మహిమకు కూడా ఎవరు ఆధారం? దేవుడే. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, మీ ఆధారం ఎవరు? నువ్వు ఒకవేళ ఆధారం అయితే దేనిని ఆధారంగా? నా రక్షణకు దేవుడే ఆధారం, నా మహిమకు కూడా దేవుడే. దావీదుకి ఏదైనా మహిమ ఉందా అంటే ఆ మహిమకు ఆధారం ఎవరంటే దేవుడు. తనకు రక్షణ ఉందంటే ఆ రక్షణకు ఆధారం ఎవరంటే దేవుడు. తనకేదైనా ఉంది అంటే దానికి ఆధారం దేవుడు. ఇప్పుడు అన్నదమ్ములందరినీ పక్కన పెట్టి దావీదును రాజుగా చేశాడు దేవుడు అంటే దానికి ఆధారం దేవుడు. వాస్తవంగా సమూయేలు చాలాసార్లు పెద్దవాడిని చూసినప్పుడు, రెండోవాడిని చూసినప్పుడు, మూడోవాడిని చూసినప్పుడు వాళ్ళు యోధులు, చాలా బలం కలిగిన వారు, ఎత్తు ఆకారాలు కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళందరినీ దేవుడు నేను తోసివేశాను, కోరుకోలేదన్నాడు. ఎందుకని దావీదును కోరుకున్నాడంటే దావీదు చిన్నప్పటి నుంచి ఏం చదివారు? గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ఆధారం. మన విశ్వాస జీవితంలో ఎప్పుడు మనం దేవుని పైన ఆధారపడాలి, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. కానీ కొంతమంది అలా లేరు. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలి. ఆధారం కాబట్టి అక్కడ ఒక మాట చదవాలి మీరు. 5వ వచనంలో, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటాను, 10,000 మంది దండొత్తి వచ్చినా నేను భయపడు. ఈ మాట చెప్పిన తర్వాత దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఈయన ఇంత నిర్భయంగా ఉన్నాడు? ఎందుకు దావీదు ఇంత కాన్ఫిడెంట్గా నిశ్చలంగా ఉన్నాడు? ఏ పెరిగి తను ఆవరించట్లేదు. వాక్యం చెప్తుంది అబ్షాలోము తన మీదకి వస్తున్నాడని తనకు తెలుసు, కానీ దావీదు చాలా ధైర్యంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదుకి ఎవరు ఆధారం? దేవుడు. ఇక్కడ ఆ మాట చాలా కోడ్ చేసి చెప్పాడు. పిల్లల్ని మాట్లాడకుండా చూడాలన్నమాట, లేకపోతే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సమయం చాలా తక్కువ ఉంది. ఈరోజు ఈ సిస్టమ్ ప్రాబ్లం వల్ల ఒక దాదాపు 30 గంట సేపు చాలా డిస్టర్బ్ అయింది. మధ్యలో మీరు కూడా ఇంకా డిస్టర్బ్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు ప్రేయర్ అనేది చక్కగా జరగడానికి మీరు సహకరించాలి. అది చాలా మనకందరికీ ఆశీర్వాదం, సంఘానికి అది మేలు అనమాట. అందరూ స్తోత్రం చెప్పండి. ఇక్కడ యెహోవా నీవే నాకు ఆధారం కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితులు చుట్టూ ఉన్నా కూడా ఆయన అంటున్నాడు, నేను పండుకుంటాను,
నిద్రపోతాను, మేలుకుంటాను. అందరు చెప్పండి, నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను. వాస్తవంగా ఇది ఎప్పుడు రాసిందని చెప్పాను? ఆ పైన చదవండి. అబ్షలోము తన కుమారుడు ఎదుటి నుంచి పారిపోతున్నప్పుడు కదా, శత్రువులాగా కుమారుడు ఎంటపడతా తరుగుతా, లేకపోతే ఎంటపడి సంహరించడానికి వేల మందిని సైన్యాన్ని తీసుకొని వస్తుంటే ఇతనేమన్నాడంటే, దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక వ్యక్తి ఇంత శ్రమలో ఉండి ఇందాక ఎలా నడుచుకుంటా వెళ్ళాడు? గడిచిన కాలంలో మీరు చూసారా? కాళ్ళకు చెప్పులు లేకుండా నెత్తి మీద గుడ్డేసుకొని బట్ట కప్పుకొని ఏడ్చుకుంటా వెళ్ళేవాడు ఏమంటున్నాడంటే, ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఉండొచ్చేమో కానీ దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఈ మాటలు జాగ్రత్తగా వినాలి మీరు. దేవుని పిల్లలు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నా భయపడరు, వాళ్ళు కలతపడరు, వాళ్ళు దిగులు చెందరు, వాళ్ళు పిరికిపడరు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆధారంగా ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు దేవుని పిల్లలు దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి పరిస్థితులన్నా ఉండనివ్వండి. సొంత కుమారుడు వల్లే విరోధం, సొంత కుమారుడే యుద్ధానికి వస్తున్న పరిస్థితులు, కానీ అక్కడ అంటున్నాడు నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను. ఎవరైనా వందల వేల మంది సైన్యంతో నీ మీదకి వస్తున్నారని తెలిసినప్పుడు పండుకొని నిద్రపోతారా? అర్థమవుతుందా మీకేమన్నా? ఒకళ్ళిద్దరు కాదు, కొంచెం పక్కన ఏదైనా చిన్న శత్రువు ఉన్నాడని తెలిస్తే, శత్రువు కదలికలు తెలిస్తే నిద్రపోలేరు కదా. కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే, ఈ పరిస్థితులు ఉన్నాయి కదా, నేను మాత్రం పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను. ఆ కింద చెప్పాడు, 10,000 మంది దండెత్తి రానీగాక నేను మాత్రం భయపడను. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎంతమంది? నాకున్న ఆధారాన్ని బట్టి నేను కూడా అలా ఉంటానని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. పండుకొని నిద్రపోతావా? మామూలుగా ఏ ఆలోచన లేకపోతేనే పండుకుంటున్న వాళ్ళు లేరు, పండుకున్నా సరిగా నిద్రపోయేవాళ్ళు లేరు. అంతా కలవరం కదా. ఏ యుద్ధాలు రావట్లేదు మన మీదకి, ఏ శత్రువు రావట్లేదు, అయినా నిద్ర లేదు, ప్రశాంతంగా పండుకోవటం లేదు. నిజంగా కంటి నిండా నేను నిద్రపోతున్నానని చెప్పేవాళ్ళు ఎంతమంది? మధ్యలో లేచి బుర్రగోక్కోకుండా, లేకపోతే నిద్ర పట్టడం కోసం ఏదో కాలక్షేపం చేయకుండా, కొన్నిసార్లు ఏదో కాలక్షేపం చేయాల్సి వస్తుంది, కాలం గడపాల్సి వస్తుంది ఒంట్లు లెక్క పెట్టినట్టుగా. కానీ దావీదు ఇంత భయంకరమైన గడ్డు పరిస్థితులు, సంకటమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఎంత ధైర్యంగా ఉన్నాడంటే, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే దేవుని విషయమై, నాకు ఆధారంగా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను. పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పండి గట్టిగా. దేవుని ఆధారం చేసుకున్న వాళ్ళు అంత ప్రశాంతంగా ఉంటారని చెప్పండి. అర్థమవుతుందా? దేవుడు నీకు ఆధారంగా ఉంటే నువ్వు పండుకుంటావు, నువ్వు నిద్రపోతావు, మేలుకుంటావు. దేవుడు కాకుండా మనుషులను ఆధారం పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో నీకు తెలియదు కనుక కలవరంగా ఉండి పండుకుంటావు కానీ నిద్రపోవు. నిద్రపోతావు అనుకుంటే మాత్రం అది చాలా కలవరంతో ఉంటుంది అనమాట. చాలా కలవరం అనమాట. నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఇంకొక మాట అన్నాడు ఆయన అక్కడ, అదేంటంటే దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. 6వ వచనం ప్రారంభిస్తూ అంటున్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను మోహరించిన, అంటే చుట్టూ ముట్టడి దెబ్బ కట్టినా కూడా, మోహరించడం అంటే అదనమాట. చుట్టూ మోహరించడాన్ని, అక్కడ చుట్టూ ముట్టడి దెబ్బ వేయడాన్ని మోహరించడం అంటారు. చుట్టూ కమ్మేశారు, అబ్షలోము సైన్యం చుట్టూ కమ్మేశారు. ఇక దావీదు పని అయిపోయింది. దావీదు ఈరోజుతో ఫినిష్కి లేడు అనే పరిస్థితులు వచ్చినాయి. కానీ దావీదు ఏమంటున్నాడంటే, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను మాత్రం భయపడు. ఎందుకని? ఏంటి ఆయన ఆధారం? దేవుడు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అన్ని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, ఆటంకాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నిజంగా దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకున్న వ్యక్తివైతే వాటన్నిటిలో నీకు అభయాన్ని దేవుడిస్తాడు. చాలా సంగతులు ఉన్నాయి. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు త్వరగా వాక్యం చూడండి.
కొంతమంది వాళ్ళకున్న ఆధారాలు. దావీదైతే 3 సార్లు చదివాం. 5వ వచనంలో, 22 10వ వచనంలో, 62 7వ వచనం, ఇవన్నీ కీర్తన గ్రంథంలోనే ఉన్నాయి. దేవుడే నాకు ఆధారం, తల్లి గర్భమున పడినది మొదలుకొని దేవుడే నాకు ఆధారం. ఒకవేళ నాకు ఏదైనా రక్షణ ఉంటే, మహిమ ఉంటే, దానికి కూడా దేవుడే ఆధారం అని చెప్పాడు. కానీ కొంతమంది మనుషులకు దేవుడు ఆధారంగా లేడు, కానీ చాలా రకాలైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నారు. ఇర్మియా గ్రంథం 2:36 వచనంలో రాయబడిన మాట చూడండి. సామెతల గ్రంథం 3:5 వచనం, అలాగే యెషయా గ్రంథం 30:12 వచనం, అలాగే యెషయా గ్రంథం 31:1 వచనం. చదవాలి, నేను ఒకటి కాదు ఒకటి అన్నా కానీ మీరు ప్రారంభించాలి. నీ మార్గం మార్చుకుంటకు నువ్వెలా అటు ఇటు తిరుగుతున్నావు, నువ్వు అష్షూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు, ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడతావు. ఇక్కడ 2 ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ దేవుని ప్రజలు కొన్నిసార్లు ఎవరిని ఆధారం చేసుకున్నారంటే అష్షూరీయులను ఆధారం చేసుకున్నారు. రెండవసారి ఎవరిని ఆధారం చేసుకున్నారంటే ఐగుప్తులను ఆధారం చేసుకున్నారు. అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీకు సిగ్గులేదురా, అష్షూరీయులను ఆధారం చేసుకున్నప్పుడు సిగ్గుపడ్డారు కదా, మళ్ళీ ఇప్పుడు ఐగుప్తీయుల దగ్గరికి వెళ్తారా? ఐగుప్తీయుల దగ్గర మీరు వాళ్ళని ఆధారం చేసుకున్నా కూడా మీకు చెప్పండి సిగ్గుపడతారు. వాక్యం చూడండి ఒకసారి, ఆ మాట జాగ్రత్తగా చూడండి. 2వ వచనం చదవాలి త్వరగా. 36వ వచనం జాగ్రత్తగా, 2వ అధ్యాయం 36వ వచనం. నీ మార్గము మార్చుకొనడానికి నువ్వేలా అటు ఇటు తిరుగుతున్నావు. ఇదిగో చూడండి, నువ్వు అష్షూరును ఆధారం చేసుకొని అయిపోయింది. అంటే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ బలం కోసం కొన్నిసార్లు ఎవరి మీద ఆధారపడ్డారంటే అష్షూరీయులు అంటే పొరుగు దేశం వాళ్ళు. ముగింపు కాలంలో ఇశ్రాయేలీలను చెరపట్టుకొని తీసుకుపోయింది వీళ్ళే, ఈ అష్షూరీలే. అష్షూరు రాజే తిగ్బలెతేసర్ అని అతను వచ్చి వీళ్ళని చెర తీసుకొని పోయాడు. వీళ్ళు ఒకప్పుడు ఎవరిని ఆశ్రయించారు ఇశ్రాయేలీ ప్రజలంటే ఈ అష్షూరీయులను ఆధారం చేసుకున్నారు. వాళ్ళని ఆధారం చేసుకుంటాం వల్ల వీళ్ళకి ఏం కలిగిందంటే సిగ్గు కలిగిందంట. చెప్పండి, ఏం కలిగింది? సిగ్గు కలిగింది. మళ్ళా ప్రభు ఏమంటున్నాడంటే అష్షూరీయులను ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు. తర్వాత ఐగుప్తును ఆధారం చేసుకొని, అంటే ఇంకా పళ్ళె చేసుకోబోతున్నారు. వాళ్ళతో సంధి చేసుకొని మాతో మీరు ఉండండి, మనం కలిసి ఉందాం, కలిసి యుద్ధం చేద్దాం అని చెప్పి వీళ్ళు రెండవసారి ఐగుప్తుల దగ్గరికి వెళ్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అష్షూరీయులను ఆధారం చేసుకొని సిగ్గుపడ్డావు కదా, ఇప్పుడు ఐగుప్తీయులను ఆధారం చేసుకున్నా కూడా నువ్వు మరలా సిగ్గుపడతావు. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని విడిచి దేవుని ఆధారాన్ని వదిలి మనుషులను ఆధారం, లేకపోతే అన్యజనులను, వీళ్ళు అష్షూరీయులు అలాగే ఐగుప్తీయులు ఎవరంటే అన్యజనులు. చెప్పండి, ఎవరు వాళ్ళు? అన్యజనులు. బలం కోసమని వీళ్ళని ఆధారం చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు సిగ్గుపడ్డట్టుగా వాక్యం రాయబడింది. సిగ్గు కలుగుతుంది మనుషులను అన్యజనులను ఆధారం చేసుకునే వాళ్ళకి. కనుక ఎప్పుడు మన ఆధారం దేవుడుగా ఉండాలి. కొంతమంది అలాగా చేశారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు. తర్వాత రెండవది సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సబుద్ధిని ఆధారం చేసుకొని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని. అంటే కొంతమంది దేన్ని ఆధారం చేసుకుంటారంటే సొంత బుద్ధి, సొంత జ్ఞానం, స్వబుద్ధి. వాళ్ళకి ఏ బుద్ధి ఉంటే ఆ బుద్ధిని ఆధారం చేసుకుంటారు. ఇది కూడా దేవుని పిల్లలకు ఆధారంగా ఉండకూడదు. దేవుని పిల్లలు తమ బుద్ధి మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. కొంతమంది వాళ్ళకున్న స్వబుద్ధి మీద ఆధారపడతారు, వాళ్ళు కొంతమంది అన్యజనుల మీద ఆధారపడతారు. ఇంకా ఏం చెప్పాడు తెలుసా? మరి 30వ అధ్యాయం యెషయా గ్రంథంలో 12వ వచనం. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వాక్యం వద్దని త్రోసివేసి బలత్కారాన్ని కృత్రిమాన్ని నమ్ముకొని. ఆగండి అక్కడ. దేన్ని? ఇశ్రాయేలు ప్రజలంటే కొన్నిసార్లు బలత్కారాన్ని నమ్ముకున్నారంట, కొన్నిసార్లు కృత్రిమం అంటే తయారు చేయబడింది, దేవునితో ప్రమేయం లేకుండా, దేవుని శక్తితో పని లేకుండా కృత్రిమంగా తయారు చేయబడినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి.
చాలా సిద్ధాంతాలు కూడా వచ్చినాయి. అదేంటంటే ప్రతి సృష్టిని చేయడానికి శాస్త్రజ్ఞులు ఇప్పటికి చాలాసార్లు తలపెట్టారు. దేవునికి విరోధంగా తయారు చేయబడే ఏ కృత్రిమం కూడా దేవుని ఎదుట నిలబడదు. మీకు ఆ సిస్టమ్ తెలుసా మీకు? అదేంటంటే ఒక పెద్ద విస్ఫోటనాన్ని వీళ్ళు సృష్టించి ప్రతి సృష్టి చేయాలనేటువంటి శాస్త్రజ్ఞుల ఆలోచనలు చాలాసార్లు విఫలమైనవి. కారణం ఏంటంటే దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా వాళ్ళు కృత్రిమాన్ని ఆధారం చేసుకున్నారు. రెండవది ఏంటంటే బలత్కారాన్ని. చెప్పండి, దేన్ని? బలత్కారం చేత నువ్వు దీవెనకరంగా ఉండలేవు, ఆశీర్వాదకరంగా ఉండలేవు. వాటిని ఆధారం చేసుకున్న వాళ్ళు ఎవరు క్షేమంగా ఉన్నట్టు కూడా లేదు. కనుక ఎప్పుడు దేవుని పిల్లలు దేవుణ్ణి కాకుండా దేన్ని ఆధారం చేసుకోకూడదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అబ్షాలోము చాలా బలం కలిగి వస్తున్నాడు, శత్రువుగా అలాగే సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు. కానీ దావీదుకున్న కాన్ఫిడెంట్ ఏంటంటే నాకు ఆధారం దేవుడే. కాబట్టి యుద్ధానికి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను మాత్రం భయపడను. స్తోత్రం చెప్పండి. అమ్మా, చక్కగా కళ్ళు మూసుకుంటున్నారు. మిమ్మల్ని దేవుడు దీవించి నన్ను కనికరించునుగాక. ఎంత చల్లగా ఉంది కదా. ఇంకా ఇంత చల్లదనంలో కూడా నిద్ర వస్తే ఎంత ఘోరమైన అపరాధం అది. అసలు నిద్రకు సిగ్గు ఉండదండి. దేనికి? మనుషులు మరి పొరపాటుగా ఎనబాకండి. దేనికి సిగ్గు ఉండదు? బస్సులో వచ్చింది, బస్ స్టాండ్లో వచ్చింది, మందిలో కూర్చున్నా వచ్చింది, మందిరంలో కూర్చున్నా వచ్చింది. ఎందుకు? అదే కదా, దానికి ఏం లేదు, సిగ్గు ఉండదు దానికి. అసలు ఇక్కడ కూర్చున్నానే, ఇట్లా మందిలో కూర్చున్నానే, అట్లా ఏముండదు, దానికి సిగ్గు లేదు. దేనికి? పాస్టర్ గారు సిగ్గు ఉండదు అన్నాడే, ఎవరికన్నాను అది గుర్తుపెట్టుకోండి మీరు. అందుకే నిద్రకు సుఖం తెలియదు. అంటే ఏడ కూర్చుంటే అక్కడ వస్తుంది. బరిగొడ్ల దగ్గర కూర్చుని అక్కడ కూడా కొంతమంది నిద్రపోతూ ఉంటారు. ఇంకెక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే అక్కడ నిద్రపోతారు. ఒకసారి ఒక ఆయన పాస్టర్ గారు వచ్చాడు విజయవాడ నుంచి, మీకు గుర్తుందో లేదు. బస్ స్టాండ్లో కూర్చున్నాడంట, బస్ కోసం వెయిట్ చేస్తా. ఆయన బస్ కోసం వెయిట్ చేసేలోపు బస్ స్టాండ్లో దొంగలు ఉంటారు, మీకు తెలుసుగా. ఈయన బస్ ఆలస్యం అయ్యేతలకు మెల్లిగా గుర్రమని కునికేశాడు బస్ స్టాండ్లో. ఆ బస్ స్టాండ్లో తిరిగే దొంగలు ఏం చేశాడు? జేబు కత్తిరించి తీసుకెళ్ళారు. కట్ చేశారు, దొంగిలించేశారు, జేబు కట్ చేశారు. కరెక్ట్గా నేను ఆ రోజు బస్ స్టాండ్కి వెళ్ళాను. బస్ స్టాండ్కి వెళ్తే నన్ను చూసి పలకరించి, బ్రదర్ మీరు పలానా కదా, సంసోన్ అనే వాళ్ళ తమ్ముడు కదా? అవునయ్యా. మీరు పలానా కదా? అవును, గుర్తుపట్టాను నేను కూడా. ఆయన పాటలు పాడుతూ ఉంటాడు వచ్చి మీటింగ్స్లో. పలానా కదా, మీరు డేవిడ్ రాజు బ్రదర్ వాళ్ళ సంఘస్థులు కదా? అవును అన్నాడు. ఆయన పేరు ప్రభుదాస్ గారు. ఆయన ఏంటి ఇక్కడ కూర్చున్నారు ఏంటి అంటే, అయ్యా బస్ కోసం ఎదురు చూస్తున్నాను, దొంగలు ఎవరో కురిపాటు వచ్చింది, దొంగలు నా జేబు కొట్టేశారు, జేబులో డబ్బులు ఏమి లేవు, ఎట్టెళ్ళాలో అర్థం కాలేదు, కూర్చున్నాను అన్నాడు. సరే నేరుగా ఇంటికి తీసుకొచ్చాను. ఆయనకి తర్వాత మోషన్స్ కూడా అయినా, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటికి తీసుకొచ్చి టాబ్లెట్లు వేసి ఛార్జీకి డబ్బులు ఇచ్చి మళ్ళీ సురక్షితంగా ఇంటికి పంపించాను. కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉండాలి. నిద్రకి ఏముండదని చెప్పాను నేను. ఆ నిద్రపోవటం వల్ల పాపం తన జేబుకు లూటీ అయిపోయిన సంగతి కూడా తెలియలేదు. కనుక చాలా ప్రమాదం నిద్ర అనేది. ఈ నిద్ర వల్ల బుద్ధి లేని కన్యకలు సిద్ధపడలేకపోయారు. వాళ్ళ నిద్రే వాళ్ళని దేవుని సన్నిధిలో నిలబెట్టకుండా ఆటంకమైంది. ఆదివారం కొంతమంది 8 దాకా లేగవట్లేదు. అది మీకు మరి ఒక రకమైనటువంటి నిద్ర ఆత్మ అని చెప్పొచ్చు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ కాదమ్మా. చెప్పండి, ఏ ఆత్మ? నిద్ర ఆత్మ. కొన్నిసార్లు ఊరికి వెళ్ళాలా, క్యాంప్కి వెళ్ళాలా, పనికి వెళ్ళాలా, పెందలాళ్ళు లేచి అన్నీ చక్కబెట్టుకుంటాం. కానీ ఆదివారం ఆ స్ట్రైట్నెస్ ఎందుకు ఉండలేదు, ఎందుకు అలా చేయట్లేదు? ఈరోజు పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం. ఏ ఆటంకం లేకుండా నేను మరి విధులకు వెళ్ళినట్టుగా అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి గణపరచడానికి సిద్ధపడాలి అని ఉండాలి కదా. కొన్నిసార్లు మన ఆధారాలు మనకు చాలా నష్టాన్ని తీసుకురావచ్చు. కానీ దావీదు వలె మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇశ్రాయేలు ప్రజలు కొన్నిసార్లు కృత్రిమాన్ని, కొన్నిసార్లు బలత్కారాన్ని తమకు ఆధారంగా చేసుకున్నారు. బలంతో ఏదైనా చేయొచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం. అందుకు వాళ్ళని ఆధారం చేసుకున్నారు. యెషయా గ్రంథం 31:1 ఇశ్రాయేలీలు పరిశుద్ధ దేవుని. ఈ మాట చూడండి.
దేవుని సన్నిధిలో దేవుడే వాళ్ళకి రక్షకుడుగా ఉండి రక్షిస్తున్నప్పటికీ, కాపాడుతున్నప్పటికీ కొన్నిసార్లు దేవుని ప్రజలైన వాళ్ళు దేవునిని ఏం చేశారంటే లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారణ చేయకయు, సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు. ఆగండి, అక్కడ దేన్ని ఆధారం చేసుకున్నారు? యుద్ధంలో ఉండేటప్పుడు ఎన్ని గుర్రాలు ఉంటే అంత బలం ప్రదర్శన చేయొచ్చు అనే అభిప్రాయం రాజులకు ఉండేది. ఎంతమంది రాజులు ఎంతమంది గుర్రాలతో రథాలతో బయలుదేరతారో వాన్ని బట్టి శత్రువులకు భయం కలుగుతుందని వాళ్ళ ఆలోచన. అందువల్ల ఐగుప్తుల గుర్రాలను రథాలను వీళ్ళు కొన్నిసార్లు ఆధారం చేసుకొని దేవుణ్ణి పక్కన పెట్టారు. చెప్పండి, దేన్ని పెట్టారు? బలం. యుద్ధంలో బలం ఏంటో తెలుసా? గుర్రము, రథము, రౌతు. అనండి, యుద్ధంలో బలం ఏంటి? గుర్రం, రథము, రౌతులు. ఈ మూడు యుద్ధానికి చాలా ముఖ్యమైనటువంటి వనరులు అన్నమాట. గుర్రాలు లేకపోయినా విజయం పొందలేరు, రౌతులు లేకపోయినా విజయం పొందలేరు, రథాలు లేకపోతే అంత స్పీడ్గా యుద్ధం నడవదు. కాబట్టి ఈ మూడింటిని కొన్నిసార్లు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుణ్ణి పక్కన పెట్టి ఉంటే చాలు అనుకున్నారు. యెహోషాపాతు ఒకసారి అంటాడు, ఆస అంటాడు, వారు మాంస సంబంధమైన అండగదా, అది వారు ఆత్మలు కావు, నువ్వైతే అందరికీ ఆత్మదేవుడు ప్రభువా, నీ సహాయం వలన మేము గొప్ప కార్యాలు. వాస్తవంగా 1,00,000 మంది సైన్యం తన మీదకి వచ్చారు. ఎంతమంది? 1,000 మంది అంటాడు. ఎంతమంది? 1,000 అంటే 1000 ఇంటూ 1000, 1,000 అంటే 1,00,000 మందికి పైన సైన్యం వచ్చారు. కానీ ఆయన అంటాడు, ఇంతమంది సైన్యం వచ్చినా మించిన బలము గల వారి చేతిలో నుంచి రక్షించేవాడవు నీవే అంటాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. అవన్నీ ప్రతిదీ రిఫరెన్స్ చెప్తా ఉంటే సమయం సరిపోదు, చాలా సమయం తక్కువ ఉంది కనుక కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. గుర్రాలు ఆధారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రథాలను ఆధారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అవి సరైనటువంటి ఆధారాలు కావు. దేవుడు కానీ ఒక పక్షంగా ఉంటే అందరు నా వైపు చూడండి. ఒక మాట చెప్తాను, మీకు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు కానీ ఎలీషా కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే, ఏలియా అనుకుంటాను, కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే కనిపెట్టి మరి అతని శిష్యుడు తన దగ్గర కూర్చొని మరి తన చుట్టూ, తన కొండ చుట్టూ కూడా ఆ గుర్రాలు రథాలు తాను చుట్టుకోవటం మొదలు పెడతాయి. ఎందుకంటే అవతల రాజు, ఆహాబు రాజు అనుకుంటాను, ఆ ప్రవక్తను పట్టుకురండి నా దగ్గరకు అన్నాడు. కాబట్టి వాళ్ళంతా ప్రవక్త నా కొండ దగ్గరికి వచ్చి దాన్ని చుట్టుముడతా ఉంటే ఆ ప్రవక్త శిష్యుడు చూసి కంగారు పడ్డాడు. దైవజనుడా, ఈరోజు మన పని అయిపోయింది, ఎందుకంటే గుర్రాలు రథాలతోటి రాజు మనల్ని చుట్టుముడుతున్నాడు, మనం అయిపోయింది అంటాడు. అప్పుడు అందరు నా వైపు చూడండి. అప్పుడు ప్రవక్త ఏం చెప్తాడంటే, ప్రభువా ఇదిగో వీడి కళ్ళు తెరువు అంటాడు. చెప్పండి, వీడి కళ్ళు తెరువు అంట. అందరు నాకెళ్ళి చూడండి జాగ్రత్తగా. కళ్ళు తెరిస్తే వాడు, దేవుడు అతని కళ్ళు తెరిచినప్పుడు ఏం జరిగిందంటే ఇతని చుట్టూ అగ్ని గుర్రాలు రథాలు ఉన్నట్టుగా కనపడింది. కలవరపడ్డాడు వాడు. నువ్వు వాళ్ళ మామూలు గుర్రాలను చూసి రథాలను చూసి కలవరపడుతున్నావు, కానీ మన చుట్టూ ఎవరున్నారంటే అగ్ని గుర్రాలు రథాలు ఉన్నాయి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నీకు అర్థమైందా? ఏది ఎవరికి ఆధారం? రాజు గుర్రాలను రథాలను రౌతులను ఆధారం చేసుకుని వస్తుంటే దేవుడు తన ప్రజలకు, తన బిడ్డలకి అగ్ని గుర్రాలను రథాలను కాపుదలుగా పెట్టాడు. నీ ఆధారం ఎవరు? నీ ఆధారం ఎక్కడ? దేన్ని ఆధారంగా చేసుకుంటున్నావో ఖచ్చితంగా ఆలోచించాలి. అబ్షాలోము తన కుమారుడు తన్ను చంపడానికి, తన రాజ్యాన్ని కొల్లగొట్టడానికి వెంబడిస్తున్న సందర్భంలో కూడా నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను మాత్రం భయపడను. ఎందువల్ల అంటే యెహోవా నాకు ఆధారం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీ ఆధారం ఎవరు? ఇంకా కొన్ని మాటలు రాయబడి, కొంతమంది గుర్రాలను రథాలను అయితే, కొంతమంది యెషయా 47:10 కొంతమంది వాళ్ళకున్న చెడుతనాన్ని ఆధారం చేసుకుంటారు. అమ్మ నా వైపు చూడండి, చెడుతనాన్ని ఆధారం చేసుకోవటం ఏంటి పాస్టర్ గారు అంటే ఇంతలా గొంతేసుకొని ఎగబడతా ఉంటారు. అది మీరు ఎప్పుడన్నా విన్నారా? అమ్మో అదేనమ్మా, ఆ మాట చెప్పలేక మీరు చెబుతారు కదా, అమ్మో చాలా చెడ్డ వ్యక్తి,
చెడ్డ వ్యక్తి నేను నేను చెప్పేది అది కాదు. అసలు మీకు తెలిసే ఉంటుంది కదా, అర్థమై ఉంటుంది చాలా అనుకుంటున్నాను నేను. ఆ నోటిని బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళ చెడుతనాన్ని వాళ్ళు ఆధారం చేసుకున్న విషయాన్ని ఎప్పుడో బైబిల్ చెప్పిందండి. ఎప్పుడు కూడా మనం ఈ చెడుతనాలను ఆధారం చేసుకోకూడదు. చెడుతనాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళు ఎవరు దీవెనకరంగా ఉన్నట్టుగా లేదు బైబిల్లో. ఎవరు చెడుతనాన్ని ఆధారం చేసుకోకూడదు, దేవుడు తప్ప. కొంతమంది చెడుతనాన్ని ఆధారం చేసుకుంటారు, అది వాళ్ళ జీవితాలు చాలా నష్టం అన్నమాట. బైబిల్ ఉందా? 47:10 యెషయా నీ చెడుతనమును అమ్మ ఇది ఏంది? అదేమన్నా ధనమా, బలమా, లేకపోతే గుర్రమా, రథమా? దేన్ని ఆధారం చేసుకున్నారంట? కొంతమందికి ఇదే ఆధారం అన్నమాట. చెడుతనమే కొంతమందికి ఆధారం. ఆ చెడుతనంతోనే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు, దాన్ని గురిగా పెట్టుకుంటారు. మనకు ఎప్పుడు దేవుని పిల్లలుగా ఇది దూరమగును గాక. చెడుతనాన్ని ఆధారం చేసుకోకూడదు. ఎహెజ్కేలులో కొంతమంది అతిశయంలో సౌందర్యాన్ని బట్టి అతిశయించినట్టు ఎహెజ్కేలు గ్రంథం 16:15 వాళ్ళకున్న సౌందర్యాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే అమ్మా ఆత్మని చెప్పలేదు నేను. అయితే నీ సౌందర్యమును చెప్పండి. దేన్ని ఆధారం చేసుకొని? సౌందర్యం అంటే ఇప్పుడు చెప్పండి. అబ్షాలోముకు ఏముంది చెప్పాలి? సౌందర్యమే అతనికి ఆధారం. పెద్ద జుట్టే అతనికి ఆధారం. స్త్రీలకు ఉండే అంత జుట్టు ఉండేది. అసలుకి స్త్రీలకు ఉండాల్సిన జుట్టు పురుషుడికి ఉంటే ఇంకెంత అతిశయం. కొంతమంది చిన్న జుట్టు వాళ్ళని, పెద్ద జుట్టు వాళ్ళని చూసి చిన్న జుట్టు వాళ్ళు ఎంత కలవరపడతా ఉంటారు. కాబట్టి ఈ పెద్ద జుట్టు ఉన్న వాళ్ళకి తిప్పుతూ ఉంటారు. వెనకాల ఉంటుంది కదా, అది ఇక తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏమైనా గమనిస్తున్నారు, అది ఊపుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అతిశయం అది. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. కొంచెం జుట్టు బారుంటే చాలు, కొంచెం ఎత్తుంటే చాలు, అది వాళ్ళ ఆధారంగా కనబడుతుంది అనమాట. ఎప్పుడు దేవుని పిల్లలకి అతిశయాలు, ఈ ఆధారాలు ఇవి కాకూడదు. నీ సౌందర్యం నువ్వు ఆధారం చేసుకోవద్దు. రీసెంట్గా నేను కృతజ్ఞత ఆరాధనలో చెప్పాను, ఇప్పుడున్న సౌందర్యం రేపు ఉండదు అమ్మా. ఇప్పుడున్న సౌందర్యం, ఇప్పుడున్న బలం, ఇప్పుడున్న జ్ఞానం, ఇప్పుడున్న ఆరోగ్యం రేపు ఉండో. ఊహించుకోవద్దు, అతిశయపడద్దు, వాటిని బట్టి ఆధారం చేసుకోవద్దు వాటిని. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు అందంగా ఉన్న వ్యక్తి కొన్ని గంటల తర్వాత వికారంగా మారే పరిస్థితులు ఉన్నాయన్నమాట. మనుషులు పీల్చే గాలి కూడా మనుషులను వికారంగా చేసే పరిస్థితులు ఉన్నాయి. పాయిజన్గా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. నీళ్లు తాగితే పాయిజన్గా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. బాగున్నట్టే కనబడుతున్న లోపల ఎముకలు గూళ్ళతోగా మారే పరిస్థితులు, అంటే కుళ్ళిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి ప్రపంచంలో. విషవాయువులు, విష సంస్కృతి లోకంలో కనబడుతుంది. మీకేం చెప్పాలనుకుంటున్నానంటే సౌందర్యాన్ని ఆధారం చేసుకోవద్దు. సామెతల గ్రంథంలో చెప్పాడు చివరి మాటలో, సౌందర్యం వ్యర్థం, అందం మోసం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. చెప్పండి, అందం మోసం అని చెప్పండి. వికారంగా ఉంటే ఎవరు ఆకర్షింపబడతారు? కొంచెం అందంగా ఉంటేనే కాదు, ఆకర్షించినా, లేకపోతే ఎట చెప్పాలి మీకు, నేను ఇతరుల చేత ఆకర్షింపబడిన, వీళ్ళు ఆకర్షణ చేయొచ్చు, లేకపోతే ఇతరుల చేత ఆకర్షింపబడవచ్చు. దేన్ని బట్టి? వాళ్ళకున్న వికారంగా ఉన్న వాళ్ళని ఎవరన్నా ఆకర్షిస్తారా? అందుకే అక్కడ చెప్పాడు బైబిల్. అంటే అందంగా ఉండటం తప్పని నేను అనలేదు. దేవుడు మిమ్మల్ని అలా ఉంచినందుకు స్తోత్రం చెప్పండి. ఇది అర్థం కాలేదు నేను చెప్పింది. అందంగా ఉన్నారని మీకు అనిపించిందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా ఇంత అందంగా నన్ను ఉంచినందుకు అనండి అమ్మ, స్తోత్రం అనండి. మీరంతా అందంగానే ఉన్నారు, నా దృష్టికి కాదు, ప్రభు దృష్టికి. వాక్యంలో మీకు తెలుసా, బైబిల్ చెప్తుంది ఏంటంటే కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా మనం అంతా దేవుని సన్నిధిలో అలా ఉండడానికి దేవుడు ఆశీర్వదించాడు. కానీ మన ముఖాలు అందవికారంగా మారడానికి, మన ముఖాలు మసిబొగ్గు కంటే నలుపుగా మారడానికి, సౌందర్యాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే పాపం. చెప్పండి, ఏంటి? పాపం. పాపం మనుషుల్లో ఆకారాన్ని కోల్పోయేలా చేస్తుంది అనమాట. పాపం మనుషుల్లో వికారాన్ని తీసుకొస్తుంది. పాపం వాళ్ళ సౌందర్యాన్ని లాస్ అయ్యేటట్టు చేస్తుంది. సహజ సౌందర్యం, నువ్వు కృత్రిమంగా తెచ్చుకునే సౌందర్యం
ఈ రోజు ఉంటుంది, పోవచ్చు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మరి గుర్తుందో లేదు కానీ, మరి గొట్టుపాడు వెళ్ళినప్పుడు అడగబాకండి. అమ్మాయి నల్లగా ఉండేది, నల్లంచి అనేవాడిని చిన్నప్పుడు. నల్లంచి పెట్ట తెలుసా? అంత నల్లగా ఉండేది. చిన్నారే నల్లంచి అంటే పాపం సిగ్గుపడిపోయేది. అటు చేసి ఏం చేసిందో కానీ ఇంజనీరింగ్ అయిపోయే తల్లిగా తెల్లగా అయింది మొఖం, అంత తెల్లగా అయింది. నాకు భలే అసలు ఈ అమ్మాయేనా అన్నంతగా మారింది. మొత్తానికి ఏం చేసిందో నాకు తెలియదు. అలాగని మీరు అడగబాకండి. గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలామంది, కాబట్టి ఎవరు అడగబాకండి. తర్వాత ఏం జరిగిందంటే ఆ అమ్మాయికి వివాహం అయింది, 2 పిల్లలు పుట్టారు. రీసెంట్గా మళ్ళీ నేను అమ్మాయిని చూస్తే, నేను చిన్నప్పుడు పెళ్ళిగానప్పుడు ఇదిగో ఇంత పిల్లప్పుడు ఎట్టుందో ఇప్పుడు మళ్ళీ అంత గొబ్బులాగా అయిపోయింది. అరే మధ్యలో ఇంత తెల్లగా ఉంది కదా, కారణం ఏంటంటే అవి వాడినప్పుడు అలా ఉంది పాస్టర్ గారు, మానేశాను, మళ్ళీ నా ఫేస్ ఎట్ అయిపోయిందని చెప్పింది. మొదట కంటే ఇప్పుడు మరీ దారుణం అన్నమాట. అంత చూడటానికి కూడా ఇబ్బందికి బొక్కబేరు శరీరం ఉంటుందే, అట్లా అయిపోయింది అనమాట. మీరు ప్రయోగాలు చేసుకోండి, నేను కాదన్న కానీ ఇంకొక రకంగా మీకు ఇబ్బంది కలగకూడదని ఒక హెచ్చరిక మాత్రం చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఇచ్చిన సహజ సౌందర్యం చాలా గొప్పది. ఆమేనానండి. మీరు ఎంత నల్లగా ఉన్నా ఎలా ఉన్నా దేవుడు నిన్ను అలా పుట్టించినప్పుడు దేవుని దృష్టికి నువ్వు సౌందర్యంగా ఉన్నావు. ఆయన ఇలా ఉంచాడు నిన్నంటే ఆయన ప్రణాళిక అది, అంతే. అలా చక్కగా ఉన్నావని అర్థం దేవుని దృష్టిలో. దానికి ప్రతిగా కృత్రిమంగా మనం తయారు చేసుకునేవన్నీ మోసంలోకి తీసుకెళ్తాయి. అది దాని కొరకు చెప్పాను. అందం అనండి, అందం మోసం అనండి అమ్మా. మోసం కాదు, ఊరు నాయనా మీ ఆదివారం తగలపడిపోను. మోసం కాదమ్మా, మోసం. అందం మోసం, సౌందర్యం వ్యర్థం. ఎందుకు? చాలాసార్లు మీరు ఎక్కడన్నా సౌందర్యం కలిగిన వాళ్ళని చూస్తే వాళ్ళని అందాన్ని, వాళ్ళ సౌందర్యాన్ని అతిశయంగా తీసుకొని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఏం చేసుకున్నారంటే పాడు చేసుకున్నారు. కాబట్టి అలా చేసుకోవద్దని చెప్తున్నాడు. తర్వాత ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, అలాగే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. త్వరగా. మీ విశ్వాసం చూడండి, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకో. చెప్పండి, దేన్ని ఆధారం చేసుకోకూడదంట? మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని అట్టానా అని నీ జ్ఞానాన్ని బట్టి విశ్వాసం ఉండకూడదు. విశ్వాసం అనేది ఆత్మీయతను బట్టి ముందుకు కొనసాగాలి, కానీ నీకున్న జ్ఞానం చొప్పును కాదు. అక్కడ చెప్తున్న మాట అది అపోస్తలుడైన పౌలు. మీకున్న విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోకూడదు? జ్ఞానాన్ని, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు. ఆత్మీయతను అనుసరించి ఉండాలి. కొంతమంది తమకున్న జ్ఞానాన్ని ఆధారం చేసుకునే వాళ్ళు ఉండాలి. ఇర్మియా గ్రంథం 7:4 అంటాడు, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆగండి. కొంతమంది దేటిని ఆధారం చేసుకుంటారంటే మోసకరమైన మాటలు. అనండి అమ్మా, చదవండి అక్కడ ఒకసారి. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవండి. చూడమ్మా, బైబిల్ చూడండి, చదవండి. ఈ స్తంభం కాడ నుంచి అటు చదవట్లేదు. దొరికిందా మీకు అసలు? ఆ రెఫరెన్స్ దొరికిందా? ఏ ఆధారం చేసుకున్నారట? మంచి మాటలు కాదు అవి, మోసకరమైన మాటలు, మోసపోయే మాటలు, మోసపుచ్చే మాటలు. వాటిని ఆధారం చేసుకుని కొంతమంది జీవిస్తున్నారు. అసలు దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా ఎవడన్నా బాగుపడినోడు చూస్తారా? నీ జ్ఞానం, నీ తెలివి, నీ అతిశయం, నీ అందం, వీటిని ఆధారం చేసుకునేది, గుర్రాలను, రథాలను, బలాలను, అన్యజనులను ఆధారం చేసుకునేది. దేవుని బిడ్డవు కదాను, వాక్యం చెప్తుంది కదా, యెహోవా నాకు ఆధారం. దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం. నా తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఆయనే నాకు ఆధారం. 3 మాటలు అన్నాను, ఇప్పుడు 2 అయింది. 1 అతిశయం అనండి, 1 అనండి, రెండవది అదే ఆధారం. మూడవది మళ్ళీ అనండి,
దీర్ఘం పలకాల. ఆ. ఈరోజు ప్రసంగంలో మొదటిది ఆ, మామూలా మొదటి ఆ, రెండవది ఆ, మూడవది ఆ అనండి. అంబా కాదు ఆ. ఈ ఆ ఏంటంటే ఆశీర్వాదం. చెప్పండి ఏంటది? ఇందాక నేను చెప్పాను. ఈ అబ్షాలోం దగ్గర నుంచి పారిపోతున్న సందర్భంలో దావీదును షిమి అనేవాడు ఎదుర్కొని అతన్ని శపించడం మొదలుపెట్టాడు. వాక్య భాగాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం నుంచి 12 వచనాల వరకు చదివితే, ఈ దావీదేమో పారిపోతున్నాడు. షిమి అనేవాడు ఎదురొచ్చి రాళ్ళు ఇసురుతూ దుమ్ము రేగొడుతున్నాడు అతని మీదకి. నువ్వు సౌలు కుటుంబానికి అన్యాయం చేశావు, అందువల్ల ఈ కీడు దేవుడు నీ కుమారుణ్ణే లేపి నీ మీదకి, నీ నెత్తి మీదకి తెచ్చాడని శాపనార్థాలు పలకడం మొదలుపెట్టాడు. ప్రారంభించండి ఎవరైనా. రాజైన దావీదు బహూరీము సమీపానికి వచ్చినప్పుడు, అదే ఇందాక నేను చెప్పాను, సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అనేవాడు అతడి నుంచి బయలుదేరి వచ్చి అతడు దావీదు వెంట నడుస్తూ, చెప్పండి ఏం చేశాడంట? అవును, దావీదును శపిస్తూ జనులందరూ బలాఢ్యులందరూ దావీదుకు ఇరుపాక. చూడండి ఇక్కడ అసలు వీడొక్కడే. దావీదు చుట్టూ బలాఢ్యులు ఉన్నారు, పరాక్రమశాలులు ఉన్నారు, దావీదు రాజుగా ఉన్నాడు, అతను పారిపోతున్నాడు అని దాన్ని చులకనగా తీసుకొని ఈ సౌలు సంతతి వాడైనటువంటి షిమి అనేవాడు, గెరా కుమారుడైన షిమి అనేవాడు శపించడం మొదలుపెట్టాడు, దుమ్ము రేగొట్టడం మొదలుపెట్టాడు. ఏయ్, సౌలుకు నువ్వు చేసిన అన్యాయం వల్లనే ఈ కీడు నీ మీదకి దేవుడు తీసుకొచ్చాడని శాపనార్థాలు పలకటం మొదలుపెట్టాడు. కానీ అలా చెప్పుకుంటా వస్తుంటే ఏమన్నాడు తెలుసా? 12వ వచనం చూడండి. 12, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో, వాని జోలి మానుడి. స్తోత్రం చెప్పండి. శపిస్తున్నాడా? శపించనివ్వండి అండి. కాని మాటలు పలికే వాళ్ళని చుట్టూ ఉన్నారా? నువ్వు అదైపోవాలి, ఇదైపోవాలి, లేకుండా పోవాలి, తుడిసిపెట్టుకుపోవాలి, దుంపారిపోవాలి, అసలు మొదలారిపోవాలి, ఇలా పలికే వాళ్ళు నీ చుట్టూ ఉండరా? పర్వాలేదు, నీకే నష్టం కలగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ కీడు నీకు రాదో, ఏ కీడు నిన్ను సమీపించదో, ఎందుకంటే నువ్వు ఆధారం చేసుకుంది ఎవరిని? దేవుణ్ణి. ఇక్కడ షిమి అనేవాడు శాపనార్థాలు పలుకుతుంటే దావీదు అంటున్నాడు వాడిని పలకనియండి. అక్కడ 10వ వచనం చూడండి, మీకు అర్థమవుతుంది. 10వ వచనం. అందుకు రాజు 9 కూడా చదవండి. ఒక్క దెబ్బతో వాడిని సంహరిస్తాం రాజా, నువ్వు అనుమతిస్తే అని రాజును అడుగుతారు షిమి అనేవాడిని చంపేయడానికి. కానీ రాజు అంటున్నాడు, అందుకు రాజు సెరూయా కుమారులారా, చదవండి, మీకును నాకును ఏం పొందిక, వాడిని శపించనివ్వండి. నా వైపు చూడండి. మిమ్మల్ని శపిస్తా ఉన్నారనుకోండి, శపించనివ్వండి అంటారా? నువ్వు నాశనం అయిపోతావు, నువ్వే, నీ పిల్లలే, నీ గొడ్లే, నీ పశువులే అన్ని మొదలు పెడతారు మనోళ్ళు, అసలు లేకుండా పోవాలి తుడిచిపెట్టుకుపోయి. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. ఇలాంటి మాటలు పలికే వాళ్ళు లేకుండా పోతారేమో కానీ ఆ హేతువు లేని శాపాలు మాత్రం ఎవరికి తగలవు, అసలు అంటుకోవు, అసలు దగ్గరకు కూడా రావన్నమాట. ఇది మనం చూసి నేర్చుకోవాలి. ఇక్కడ దావీదు మీదికి షిమి శాపనార్థాలు పలుకుతుంటే దావీదు మాత్రం అంటున్నాడు, వాడిని శపించనివ్వండిరా, ఎందుకు మీకు వాడితో పనేంటి? దేవుడే వాడికి అనుమతి ఇచ్చాడు, వాడు శపిస్తున్నాడు. ఈరోజు నేను ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నానే, నా కన్న కొడుకే నా మీదకి వచ్చి నన్ను తరవడం జరుగుతుంది కదా. ఈ బెన్యామీనుడు ఎంతటి వాడు, బెన్యామీనుడు నా మీదకి రావటం మీకు ఏమన్నా అనిపించవచ్చు, వాడిని శపించనివ్వండి, దేవుడు అనుమతి ఇచ్చాడు. ఒకరోజు ఈ శాపాలన్నీ దేవుడు నాకు మేలుగా చేస్తాడేమో. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నీ మీద పలకబడిన శాపాలన్నీ దేవుడు ఎలా మారుస్తాడంటే మేలుగా చేస్తాడు. పలకనివ్వండి, మౌనంగా ఉండండి, పలకనిమని చెప్పండి. ఒకవేళ మీకు ఇలాంటి పరిస్థితులు ఉంటే దేవుడు అనుమతి ఇచ్చాడు అనుకోండి, హల్లెలూయా, ధైర్యంగా ఉండండి.
దేవుడు నీకు ఆధారంగా ఉంటే ధైర్యంగా ఉంటావు. శాపాలన్నిటిని దేవుడు నీకు ఎలా మారుస్తాడంటే ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బాలాకు రాజు బిలామును తీసుకొచ్చి ఒక మోయాబు మైదానంలో నిలబెడతాడు. అందరు నా చూడండి. బిలాము కుయుక్తి చేసి మోయాబు రాండతో షిత్తీంలో పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు ఇశ్రాయేలీల మీదకి శాపం వస్తుంది. కానీ అక్కడ ఇశ్రాయేలీల ప్రజలు ఆ కానాను దేశానికి వెళ్లకుండా మోయాబీయులు అడ్డుకుంటారు. వాస్తవంగా వాళ్ళు ఐగుప్తులో నుంచి విడుదల పొంది కానాను దేశానికి వెళుతున్నప్పుడు ఆటంకంగా వాళ్ళ దేశంలో గుండా వెళ్లాల్సి ఉంది. అక్కడ బతిలాడతాడు వీళ్ళు, మేము మీ ఆహారం తినం, మీ పొలాల్లోకి మా మందలు దిగవు, ఎక్కడన్నా నీళ్లు తాగితే దానికి డబ్బులు ఇస్తాం, మీకు ఏ హాని జరగదు, దారినే పడి వెళ్దాం. ఎవడు అలా వెళ్ళటానికి కుదరదు, మా దేశం మీదకి రానీను, అసలు వస్తే ఊరుకోనని అడ్డం తిరుగుతాడు. అప్పుడు వీళ్ళంతా మోయాబు మైదానం చుట్టూ అలా వాలుంటే వాళ్ళని చూడటానికి భయపడతాడు బాలాకు రాజు. కాబట్టి బిలాముని తీసుకొచ్చి వాళ్ళ మీద శాపవచనాలు పలికించాలనుకుంటాడు. 3 సార్లు ప్రయోగం చేసిన 3 సార్లు బిలాము శాపాలకు బదులుగా ఏం పలికాడో తెలుసా? ఆశీర్వదించాడు. దేవుడు దీవించాడు, నేను దానిని మార్చలేనంటాడు. యెహోవా దీవించాడు, దీవించమని నాకు సెలవిచ్చాడు, నేను దాన్ని మార్చలేను. అప్పుడు బాలాకు అంటాడు, ముమ్మారు వాళ్ళని నేను శపించడానికి తీసుకొచ్చాను, నువ్వైతే వాళ్ళని దీవించావు. దేవుని ప్రజల ఎదుట బాలాకు బిలాము చేసిన శాపాలను దేవుని ప్రజలకు దేవుడు ఎలా మార్చాడంటే ఆశీర్వాదంగా మార్చాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. రిపీటెడ్గా వాళ్ళు ధ్యానం చేసి జ్ఞాపకం చేసుకున్నారు. ఒకనాడు షిత్తీంలో మోయాబీల దగ్గర జరిగినటువంటి ఆ శాప వచనాలను బిలాము పలికించిన, లేకపోతే బాలాకు పలికించిన ఆ శాప వచనాలు మన ప్రజల కొరకు, మన కొరకు ఆశీర్వాదంగా మార్చాడని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. మీకు కూడా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. చదవండి దయచేసి. నెహెమ్యా 13:2 వారు అన్నపానములు తీసుకొని, అంటే మోయాబు ప్రజలు అన్నపానాలు తీసుకొని మన సహోదరులని ఎదురు రావాల్సిన వాళ్ళు అన్నమాట. అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీలకు ఎదురు పడక వారిని శపించమని ప్రోత్సహించి అనండి వారిని ఏం చేయమని, వాళ్ళకి దారిచ్చి వాళ్ళని వెళ్ళడానికి ఆహ్వానించడానికి బదులుగా వాళ్ళు కానాను దేశానికి వెళ్లకుండా ఆటంకం పరచడమే కాకుండా వాళ్ళని శపించడానికి ఎవరిని ప్రోత్సహించారంటే బిలామును ప్రోత్సాహపరిచారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? బిలాము శాపనార్థాలు పలికినా అయినను మన దేవుడు ఆ శాపమును 3 రోజుల కిందట తిన్నట్టుగా ఉంది. నువ్వు అలాగ బ్రేక్ ఇచ్చి అంత నిదానంగా చదివితే సమయం ఆగుతుందా? మళ్ళీ చదువు నాన్న మాటలు. వారు అన్నపానములు పుచ్చుకొని అన్నపానాలు తీసుకొని ఇశ్రాయేలీల ప్రజలకు ఎదురు రాక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచింది. ఈ మాటలు చూడండి. అయినను మన దేవుడు ఆ శాపమును, చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా మార్చాడంట? బిలాము శపించాడు, బాలాకు రాజు ప్రోత్సహించాడు, బిలాము శపించాడు. కానీ దాన్ని అంతటిని దేవుడు ఎలా మార్చాడంటే అక్కడ అన్నాడు మన దేవుడు. అనండి, పక్కన వాళ్ళకి చెప్పండి, మన దేవుడు. శాపాలు మనకి ఎలా మారుస్తాడు? కాబట్టి కలవరపడబాక, ఏమవుతుందో ఏమవుతుందో అస్సలు లేకుండా తుడుచుకుపెట్టు మాటలు మీరు పలకొద్దు. అలా పలికే వాటిని కూడా మీరు ఆధారం చేసుకోవద్దు, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. దేవునిపై బిలాముతోటి ప్రవక్తతోటి శాపనార్థాలు పెట్టవచ్చు. దావీదుకేమో మేలయింది, ఈ శాపాలు ఇశ్రాయేలీల ప్రజలకేమో ఆశీర్వాదమైంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. శాపాన్ని దేవుడు ఎలా మార్చగలడు నీ కొరకు? హల్లెలూయా. నీ శాపాలన్నీ, నీకు వ్యతిరేకంగా ఉన్న శాపాలన్నీ నీకు ఆశీర్వాదకరంగా మారునుగాక. అలాంటప్పుడు దావీదులాగా మనం కూడా చెప్పాలి, చెప్పించనియండి వాళ్ళ నోటు తోలని అనండి. ఆమెనండి మరి మాట్లాడివ్వండి, ఏదో అయిపోతారు అది అయిపోతారు అన్నివ్వండి. దావీదుకి ఎంత ధైర్యం చూడండి. వాడు శపించనివ్వండి, దేవుడు అనుమతించాడు.
అయితే వాటన్నిటిని దేవుడు నాకు ఎలా మారుస్తాడు? ఆశీర్వాదకరంగా. బిలాము శాపాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎలా మార్చాడు? ఆశీర్వాదకరంగా. మీరు గమనిస్తే ఇలా దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకున్న కారణాన్ని బట్టి దావీదును ఆశీర్వదించిన విధానం 21వ కీర్తనలో రాయబడింది. 21వ కీర్తనలో విక్రమ్ కూర్చో, కూర్చో. 21వ కీర్తన 3వ వచనంలోను 21వ కీర్తన 6వ వచనంలో రాయబడి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కోవచ్చు. ఏ ఆశీర్వాదాలంట? దావీదును దేవుడు ఎదుర్కొన్న ఆశీర్వాదాలు ఎలాంటివి అంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. నీకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు వస్తాయి. ఈ 6వ వచనం నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్టు అందరూ ఆమేనండి. నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుంటే దావీదును దేవుడు ఎలా చేశాడంటే నిత్యము ఆశీర్వాదం అనండమ్మా. నిత్యము శాపాలు చుట్టూ ఉంటాయి, కానీ నీ చుట్టూ దేవుని ఆశీర్వాదం ఉంటది. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలుగా మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుని నువ్వు ఆధారం చేసుకున్న వ్యక్తివైతే దేనికి కుంగిపోవద్దు, దేనికి జడియొద్దు. 10,000 మంది దండెత్తొచ్చిన దావీదు భయపడలేదు. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం అని చెప్పాడు. ఈ సమయం అయిపోతా ఉంది, కానీ ఇంకొకటి ఉంది. ఏంటది? దాంట్లోనే మనం కొనసాగుతున్నాం. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో దేవుడే మనల్ని ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. శాపాలను కూడా దేవుడు నీ కొరకాలు ఏమారుస్తాడంటే ఆశీర్వాదంగా. కీడు నీకు రానివుడు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటది. వాక్య భాగం ఇంకా 1-2 మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు ప్రార్థన అన్నమాట. దావీదు ప్రార్థన, ప్రభువా ఈ పరిస్థితుల్లో నువ్వు నాకు వాగ్దానం చేశావు, ఈ వాగ్దానాన్ని బట్టి నాకు ధైర్యం వచ్చింది. 15వ కీర్తన 13వ వచనంలో మన భయభక్తుల జీవితం మనకు ఆశీర్వాదం అవుతుంది. కనుక దేవుని పిల్లలుగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తాడని 10:22లో రాయబడింది. సామెతల్లో 22:10లో రాయబడింది. కీర్తనల గ్రంథం 115:13వ వచనంలో రాయబడింది ఈ మాట. త్వరగా పిల్లలనేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. అన్ని 2 చేతులు స్తోత్రం చెప్పండి. నీ భయభక్తులు నీకు ఆశీర్వాదం. దేవుడు ఆధారంగా చేసుకోవడం నీకు ఆశీర్వాదం. కనుక ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే ఈ 3 అక్షరాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కీర్తనలో అనండి, మొదటిది అతిశయం, రెండవది ఆధారం, మూడవది ఆశీర్వాదం. ఈ 3 దేవునిలో పొందుకున్నాడు దావీదు. అబ్షాలోము అంతరించిపోయాడు, గాని దావీదు అలాగే నిలిచున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవునిలో అతిశయించుదుముగాక. దేవుని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపారమైన నీ కృపలో, నీ ప్రేమలో నన్ను మమ్మలను మీరు బలపరిచారు ఉన్నారు. మీరే దావీదు యొక్క ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నారు. సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ 3 విషయాలు బిడ్డలు మీ సన్నిధిలో పొందుదురుగాక. మీ అందే అతిశయం మీరే ఆధారంగా కలిగి ప్రభువా మీరిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రులు కావడానికి సహాయం చేయండి. పేరు పేరును ఆశీర్వదించండి, దీవించండి. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా ప్రతి హృదయంలో పని చేయడానికి సహాయం